ఫ్రెండ్స్, నేనైతే కాకరకాయ తాలింపు చేస్తున్నానండి. ఇలా లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇద్దరు వచ్చేసి కొద్దిగా అయితే ఒక స్పూను ఉప్పు వేసినాను, అర్ధం స్పూను పసుపు వేసి ఇవన్నీ ముక్కలు ఉప్పు కారం ఉప్పు పసుపు పట్టేది అట్లా ఇది ఈ విధంగా అన్ని కలిపి చూడు. ఇలా నేనైతే మూత మూసి పెట్టి 15 నిమిషాలు ఇవన్నీ ఇట్లా పిండితే రసం అంతా వస్తుందండి కాకరకాయ ముక్కలకి. ఈ విధంగా అన్నీ పిండుకోవాలి. దీంట్లో సేదంతా వెళ్ళిపోతుంది చూడు. ఇలా అన్నీ బాగా చేసుకున్నా కాబట్టి నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీంట్లో పిండి రసం అంతా ఇదేను చూడు ఫ్రెండ్స్. దాన్ని సేదంతా కొట్టేసింది. అయితే నేనైతే వేసి నూనె 4 స్పూన్లు నూనె వేసుకొని 2 ఎక్కువ వేసినాను. ఫ్రై కాబట్టి ఎక్కువ కొద్దిగా పై వేసినానండి. ఇవి మధ్య మధ్యలో కలిపుతూనే ఉండాల. ఇలా అయితే మూత వేయకుండా మధ్య మధ్యలోనే కలిపేసుకుంటూ ఉండాల. ఇలా అన్నీ చేసుకోవాలండి. కింది పైకి కిందికి కాకరకాయ అనేది మాడకోకుండా బాగా ఫ్రై అవుతాయి ముక్కలన్నీ. నేను చూడు ఇలా ఫ్రై అయినాయి. ఇవైతే పక్క గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే పెనంలోకి 4 స్పూన్లు నూనె వేసి జీలకర్ర వేసినానండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి వేసేసి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన వల్ల ఇదైతే కొద్దిగా చిటపటాలనిచ్చి ఆనియన్స్ అయితే 4 మీడియం సైజు 4 ఎర్రగడ్డలు అయితే కోసేసుకున్నాను. ఇవి ఎక్కువ ఏమో ఏగన్న అవసరం లేదండి, కొద్దిగా మగ్గితే చాలు. చూడు ఇలా మగ్గినాక 1 స్పూను అర్ధం స్పూన్ అయితే పసుపు వేసినాను. 1.5 స్పూను కారం వేసినానండి. 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసినాక ఇవైతే 1 స్పూను ఉప్పు, అర్ధం స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ నేనైతే ఖచ్చితంగా సరిపోయేటట్లు వేసుకుంటాను. ఇలా ఎక్కువ తక్కువ అనేది మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇలా వేయించిన తర్వాత ఇదైతే మూత పెట్టుకున్న అవసరం లేదు కదా, చేసుకోవచ్చు. చూడు వేయించి పెట్టుకున్నా కాబట్టి ఫ్రై ఇవైతే దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలండి. చూడు ఫ్రై అయితే బాగా అయింది, చక్కగా అయింది. చపాతీ లేకన్నా రొట్టె లేకన్నా ఏంట్లేకైనా బాగుంటుందండి. వేడి వేడి అన్నం లేకైనా. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై.